మనుషుల్ని వాడుకోవడం చాలా ఈజీ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో. మనిషిని ఒక ఆట వస్తువులాగా, ఒక ఆట బొమ్మలాగా, ఏదో తీర్థంలో బొమ్మలాగా, ఏదో తిరణాల్లో బొమ్మలాగా, ఏదో చూడండి మనం సరదాగా ఏదైనా చిన్న ఎక్కడన్నా తీర్థం పెడితే అందులో బొమ్మలు కొనుక్కుంటాం చూడండి. 100కి 10కి 5కి రూపాయికి 2 రూపాయలకి ఏదో గాల్లో బుడగల్లాగా అలాగా ఆట వస్తువులాగా ఒక మనిషిని వాడుకోవడం బాగా అలవాటైపోయింది. అంటే 100 రూపాయల కాడి నుంచి 1000 రూపాయల దాకా మనం సరదా కష్టపడి పని చేస్తే కూలి పని అయినా సరే ఇంకోటి ఏదైనా సరే, అంటే దొంగతనం, పక్కలు, బోకర పనులు, సెటిల్మెంట్లు, రౌడీ సీటర్లకి 10 రూపాయలు ఇంట్రెస్ట్లు ఇచ్చి అంటే లేని వాళ్ళ దగ్గర డబుల్ త్రిబుల్ వడ్డీలు వేసుకొని బతకడం, అంటే ఇటువంటి వాళ్ళకి రోజులు వెళ్తాయి కొన్నాళ్ళు. అక్కడి నుంచి చెడ్డోడికి మంచి రోజులు వస్తాయి, మంచోడికి మంచి రోజులు వస్తాయి అన్నమాట. అంటే సగం అటు సగం ఇటు ఉంటుంది అనమాట. అంతని చెడు ఉన్నా కాడ మంచి ఉంటుంది, మంచి ఉన్నా కాడ చెడు ఉంటుంది, చూసుకొని వెళ్తూ ఉండాలి, ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉండాలన్నమాట. ఎందుకు ఇలా పెడతానంటే నేను ఏదో సొక్క చెప్పేసి బాడీ బిల్డర్ను బాడీ చూపించుకోవడం కాదు. కడ్డాయిలకి యాడ్ ఇచ్చినప్పుడు కనీసం ఒంటి మీద గుడ్డ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆడవాళ్ళు రకమైన యాడ్ ఇస్తున్నారు, మగవాళ్ళు రకమైన యాడ్ ఇస్తున్నారు. అంటే టీవీలో ఇస్తున్నారు, లైవ్ ఇస్తున్నారు, దానికంటే తీసుకుపోలేదు నేను. ఓకేనా, నేను ఏదో మంచిగా పెట్టాలి, మంచిగా ఉండాలని, అంటే నేను ఆరోగ్యంగా ఉంటానంటే సిమ్గా ఉంటాను. అంటే సిమ్గా నాలా ఉండాలి అంటే మనం జిమ్ చేసినప్పుడు, ఊపిరి బిగించినప్పుడు, ఊపిరి తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ తప్పకూడదు అన్నమాట. ఎక్కువ నిద్ర అవ్వకూడదు, తిండికి ఎక్కువ బానిస అయిపోకూడదు. ఎక్కువ నిద్ర అయిపోయినా, తిండికి బానిస అయిపోయినా కొవ్వు పెరిగిపోయి స్వార్థం పెరిగిపోయి మనసుల్లో, అంటే కుట్రలో కులాంతరాలు ఇట్లతో సీమెన్ ఎత్తులతో కొన్ని డేంజర్గా మారుతానమాట. అంటే సైకోల్లాగా ఉండేవాళ్ళు గంజాయికి బానిస అవ్వడం, ఖైనీ ప్యాకెట్కి, మందుకి, సెటిల్మెంట్లు, రౌడీ సీటర్లు, ఖైనీ ప్యాకెట్లు, పెళ్ళాలను కొట్టడం, చంపడాలు, ఇంకో దాంతో తిరగడాలు, ఇటువంటి అన్నీ చేస్తారనమాట. అంటే నేను ఇలాగే మాట. నచ్చినోడు చూడొచ్చు, నచ్చినోళ్ళు మానేయచ్చు. ఓకే, ఫ్రౌడ్ ఆఫ్ ఇండియా. జై కాడందోరా, జై నమ్మల, జై పవన్, జై నరేంద్ర మోడీ. నేను డాషింగ్తో పెడుతున్నా, దైనమైనతో. ఓకే, నేను ఈ ప్రాణం పోయినా పర్లేదు, ఈ తొక్కించలేట్లు. అంటే మీరు ఏమనుకున్నా పర్లేదు నా గురించి, నేను ఇలాగే రియాక్ట్ అవుతా. మంచి ఉన్నా అక్కడ చెడు ఉంటుంది, చెడు ఉన్నా అక్కడ మనిషి ఉంటుంది. అందుచేత వాసు ఎప్పుడు వన్ సైడే రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసిన వారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. నచ్చని వాళ్ళు డిలీట్ చేయండి, లేకపోతే బ్లాక్లో పెట్టుకోండి, అన్మీట్లో పెట్టుకోండి, తప్పేం లేదు. అంతేగాని ఎవ్వరు నచ్చినట్టు అలా మాట్లాడితే మాత్రం సోత్తే ఊరుకోడి వాసు. ఓకే, ప్రౌడ్ ఆఫ్ ఇండియా.